గాఢ చీకటిలో ఒక పెద్ద సౌండ్. సడన్ గా ఒక ఉరుము పడుతుంది. అక్కడ ఒక శ్మశానం కనిపిస్తుంది. ఆ శ్మశానంలో లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. దాని ఎదురుగా ఉన్న రాజా విల్లాలోని ఏదో జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ రాజా విల్లాలో ఉండే ఒక అబ్బాయి ఒక అమ్మాయి శవాన్ని ఒక పెద్ద పియానోలో పెడతాడు. తను ఆ పియానోని వాయించి దాన్ని లాక్ చేసేస్తాడు. 25 years తర్వాత ఆ పియానోని మళ్ళీ బయటకి తీస్తారు. ఎందుకంటే ఆ రాజ్ మహల్ని మీరా అనే ఒక అమ్మాయి కొనుంటుంది. తను మనుషుల్ని పెట్టి ఆ మహల్ని క్లీన్ చేయిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నుంచి తన పేరెంట్స్ కూడా ఉండబోతున్నారు. తను బాల్కనీ నుంచి బయటగా చూస్తుంది తన పేరెంట్స్ వచ్చారా లేదా అని. వాళ్ళ పేరెంట్స్ వస్తారు, ఇంకా రెస్ట్ తీసుకుంటారు. ఒకరోజు మీరా పియానో వాయిస్తూ ఉంటుంది. తన తమ్ముడు రాహుల్ కూడా పక్కనే ఉంటాడు. అప్పుడు డోర్ ఓపెన్ చేసి సౌండ్ వస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ భయపడిపోయి రాహుల్ బెడ్ మీదకెళ్ళి కూర్చుని పోతారు. అప్పుడు అక్కడ రాహుల్ తయారు చేసిన రోబోట్ కనిపిస్తుంది. ఆ రోబోట్ అంటుంది, వెళ్ళి పడుకోండి. అప్పుడు మీరా రాహుల్ని తిట్టి రాహుల్ పడుకుంటాడు. కానీ మీరా ఒక శాటిలైట్ని మోడిఫై చేస్తుంది. తన రోబోట్ వచ్చి చెప్తుంది, వెళ్ళి పడుకో, రేపు మార్నింగ్ వస్తా. నెక్స్ట్ మార్నింగ్ అందరూ ఆఫీస్కి వెళ్ళాక మీరా వాళ్ళ మమ్మీ ఒక్కరే ఉంటారు. తనకి పియానో దగ్గర ఎవరో పియానో వాయిస్తున్నట్టు సౌండ్స్ వస్తాయి. తను పియానో దగ్గరికి చాలా భయంగా వెళ్తూ ఉంటుంది. అప్పుడు పియానో నుంచి ఒక దెయ్యం తన దగ్గరికే వస్తూ ఉంటుంది. తను సైలెంట్గా ఉన్నా కూడా ఆ దెయ్యం తన దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తుంది. దెబ్బకి మీరా వాళ్ళ మమ్మీ మహల్ నుంచి బయటకి పారిపోతుంది. తను ఎవరికో కాల్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ కాల్ చేస్తున్నప్పుడు తను గమనిస్తుంది తన వెనకాల ఎవరో వస్తున్నారు అని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే వేచి ఉండండి.